హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఇవాళ మనం చేసే ఐటమ్ చోలే మసాలా. చోలే మసాలా అంటే నార్త్ ఇండియాలో ఫుల్ ఫేమస్. అటువంటి ఐటమ్ని సౌత్ ఇండియన్ స్టైల్లో మన టేస్ట్కి తగ్గట్టు ఎట్లా చేయాలనో చూద్దాం. దీనికి ముందు మనకు కావాల్సింది తెల్ల శనగలు. తెల్ల శనగలు నేను ఇక్కడ 200 గ్రాములు తీసుకుంటున్నా. అవి ముందు రోజు రాత్రే నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూసిలు కదా ఇట్లా మంచిగా ఉబ్బిపోయి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఉడకబెట్టుకోవాలి. శనగలు ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు నార్మల్గా బౌల్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని మూతతో క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. 2 అంటే 2 విజిల్ ఉడికియండి, మరీ ఎక్కువ ఉడికించినా కూడా శనగలు అనేది మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 విజిల్ ఉడికిన తర్వాత చూస్తే మనకు శనగలు అనేది పర్ఫెక్ట్ ఉడికిపోయింది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉడికిపోయినాయో. చూసిరు కదా, మనకి ఏంటంటే మరీ గట్టిగా కానీ లేకుంటే మరీ సాఫ్ట్గా ఉడికినా కూడా మనకు కర్రీ అనేది సరిగా రాదు. ఇందులో నుండి ఒక 2 స్పూన్లన్ని శనగలు తీసుకొని గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్త పేస్ట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత అన్ని రకాల మసాలాలు 2 చొప్పున వేసుకోండి. లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బండ పుదీనా, అట్లనే 2-3 బగారాకులు వేసుకొని అవన్నీ మంచిగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత చిన్న కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు ఒక కప్పని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనకు ఉల్లిపాయలు అనేది గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకోండి. ఇట్లా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచి ఇంట్లో పట్టుకున్నదైతే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి. ఇదొక 2 నిమిషాల పాటు అట్లనే కుక్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా కూడా ఒక బౌల్ అన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకు నార్త్ స్టైల్లో అయితే మామూలుగా వాళ్ళు టమాటా ప్యూరీ వేస్తారు, కానీ మనము ఈ స్టైల్లో చేసినా కూడా టేస్ట్ అనేది చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడకనివ్వాలి. టమాటా అనేది మనకు మెత్త ఉడకాలి. 10 నిమిషాల టమాటా అనేది మనకు మెత్త ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకోండి. అట్లనే అర టేబుల్ స్పూన్ అంత కారం, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మసాలాలన్నీ టమాటాకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఇది ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత ఉడకబెట్టినటువంటి శనగలు వేసుకోండి. ఈ మసాలా అంతా కూడా శనగలకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోండి. మనకు శనగలకు అనేది మసాలా పడితేనే మనకు చోలే మసాలా కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. మీరు నీళ్లు పోసి తర్వాత శనగలు వేస్తే మనకు మసాలా అనేది శనగలకు పట్టదు. అందుకే మసాలా శనగలకు పట్టించుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనియండి. 5 నిమిషాలల్లో మనకు మసాలా అంతా శనగలకు పట్టుకొని చూసిరు కదా ఇట్లా మంచిగా తయారైపోతుంది. ఇప్పుడు ఇలా మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 కప్పుల నీళ్లు పోసుకోండి, లేదంటే శనగలు మునిగే అంత మాత్రమే నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు కర్రీ అనేది ఇట్లా మంచిగా ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు గ్రేవీ అనేది ఇంకా పల్చనే ఉంది. గ్రేవీ అనేది చిక్కబడాలంటే మనం శనగల పేస్ట్ వేసుకోవాలి. మనం స్టార్టింగ్లో కొంచెం శనగలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కబడిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేయకుండా ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఉడికిస్తే నూనె అనేది బయటికి వస్తుంది. ఇలా నూనె అనేది బయటికి వచ్చినప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి, పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అద్భుతమైన చోలే మసాలా అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీ అయినా, పూరి అయినా, రైస్ అయినా ఏ కాంబినేషన్ అయినా సరే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.